కొట్టుకుపోయినాయి. 2 చెక్ డ్యామ్ ఉన్నాయి. అదే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009-14 మధ్యలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గంగారం దగ్గర ఆనాడు 14 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం చేసినాం. ఎంత వరద వచ్చినా దాని మీదకి వెళ్ళి నెల రోజులు వరద కంప్లీట్ మీదకి వెళ్ళిపోయినా ఇదివరకు గింత కూడా చెక్కు చేయలే. అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో డిజైన్ ఎట్లుంది, ఇవాళ మీరు చేసినటువంటి డిజైన్ ఎట్లుంది అంటే కేవలం మీరు ఇది చెక్ డ్యామ్ల కోసం కాదు, రైతులు బతకాలి, రైతుల వాటర్ లెవెల్, భూముల నీళ్ళ వాటర్ లెవెల్ పెరగాలి, తర్వాత భూగర్భ జలాలు మీదికి రావాలనేటువంటి ఆలోచన కాదు. కేవలం మీద చెక్ డ్యాములు కట్టాలి, తర్వాత ఆ ఇసుకని ఎత్తుకపోవాలి వాటి నుంచి. ఎందుకంటే ఇది చెక్ డ్యాములలో ఇసుక మీట పెట్టింది, అక్కడి నుంచి ఆ టెండర్లు పిలవాలి, ఆ ఇసుకని అక్కడి నుంచి తీయాలి. మీ ఆలోచన దానికోసమే తప్ప ఏ రోజు కూడా మీరు ప్రజల కోసం పనిచేసింది లేదు. అదేవిధంగా ఇవాళ చిన్నగా మనందరికీ మానేరు గురి కానీ గోదావరి గురించి ఐడియా ఉంది. ఇవాళ పోయి మనం మానేరులో ఒక ఫీట్నర నీళ్ళలో నిలబడితే మన కాళ్ళ కింద ఇసుక పోతుంది. ఇవాళ మీరు ఏ చెక్ డ్యామ్ అన్నది చూడండి, మట్టి దాకా తీసి బెడ్ వేసిన చెక్ డ్యామ్ ఏది లేదు. నేను దాని మీద ఒక 20 సార్లు తిరుగుంటాను నా కాన్సెప్ట్ ఇచ్చి పేద చెక్ డ్యామ్ కల్లా. దానికి మన నిలబడితే మానేరులో నిలబడితే 1 నిమిషం 1/2 నిమిషం నిలబడితే మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఇసుక పోయి మనం మళ్ళీ పక్కకు దారి కూడా లేదా పక్క పొంటి వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఒక 2 ఫీట్ల నీళ్ళలో నిలబడితే మీరు ఒక్క దగ్గర కూడా ఎక్కడైతే మీరు మట్టి దాకా తీయకుండా మీరు ఏదైతే నిర్మాణం చేసినారో ఆ ఏరియాలో చెక్ డ్యామ్ కుంగుతూ ఉంది, ఆ ఏరియాలో చెక్ డ్యామ్ కొట్టుకుపోతూ ఉంది. నేను దాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి స్టడీ చేసినాడు. ప్రతి చెక్ డ్యామ్ కూలిపోయినప్పుడు నేను పోయినా. అట్లా కావడానికి కారణం ఏంటని చెప్పి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే ఏంటంటే ఈ మీద ఇసుక మీదనే ఏది కాంట్రాక్టరు ఈ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ ఇంజనీర్ మొత్తం కుమ్మక్కాయ చేసినటువంటి కార్యక్రమం. మీకు ఏడ కూడా నాణ్యతతో పనిచేసినటువంటి దాఖలాలు లేవు. దాన్ని ఇవాళ మరి ఆయనే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే నవ్వన్నో ఏడవన్నో మాకు అర్థమవుతుంది. కట్టింది మీరు, డిజైన్ చేసింది మీరు, కూలిపోయింది కూడా మీ అసమర్థతతో కూలిపోయినాయి. 2020 కూడా కూలిపోయింది. అది అంటే ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో మేము ఇసుక మాఫియా కోసం. ఎవరు చెప్పాలి ఇసుక మాఫియా? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఇసుక మాఫియా మా దగ్గర చెప్తారో మీరు చెప్పాలి. ఇవాళ మీ కుటుంబమే కదా ఇసుక మాఫియా చేసింది, ఇవాళ మీరే నలుగురు కదా ఇసుక మాఫియా చేసింది. ఇలా మీరు ఇసుకని ఇలా మా పక్క మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ ఒక్క లారీ కూడా ఒక్క ఇసుక పడదు 2 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా మీకు కనబడదు. ఇవాళ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాత్రి పూట కూడా మీరు పొద్దున 6 తర్వాత సాయంత్రం 5:30కి బంద్ చేయాలి ఇసుక కొట్టడం. కానీ మీరు రాత్రి పూట పొద్దున 6 గంటల నుంచి వెళ్ళి మళ్ళీ తెల్లారు 6 గంటలకు 2 షిఫ్ట్లు కూడా రాత్రి కూడా మీరు ఇసుక నడిపించిన వాళ్ళు. ఇవాళ మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు కట్టండి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, దాని గురించి పెద్ద పెద్ద ముచ్చట చెప్పారు. ఇవాళ మీరు కట్టిన 3 ఏళ్ళకి కాళేశ్వరం మొత్తానికి బడికి రాకుంటుంది. నువ్వే చెప్పినావు ఎన్నోసార్లు ఇలా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి. అద్భుతమైన ప్రాజెక్టు మొత్తం గంగలో కలిసిపోయింది, గోదావరిలో కలిసింది. ఇలా కనీసం మీరు ఏమన్నారు 100 సంవత్సరానికి 100 టీఎంసీ నీళ్ళు ఎత్తుతామన్నారు. 3 ఏళ్ళలో కలిసి కనీసం 100 టీఎంసీ నీళ్లు కూడా మీకు తీసుకురాలి. హరీష్ రావు గారు ఇప్పటికైనా మీరు అబద్ధాలు మానుకొని వాస్తవాలు మాట్లాడండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీ అన్న ప్రభుత్వానికి ఒక మంచి సూచన ఇవ్వండి మీకున్న అనుభవంతో. కానీ మీ అనుభవాన్ని అంతా అబద్ధాలకు వాడకూడదు, మీ అనుభవాన్ని అంతా అబద్ధాలు చెప్పడానికి వాడకూడదు. మీ అనుభవాన్ని ప్రజలకు ఒక మంచి సూచన చేయండి, ప్రజలకు ఒక మంచి సూచన చేయండి, ప్రభుత్వానికి ఒక మంచి సూచన చేయండి. గట్లా కాదు గిట్లా చేయండి అని చెప్పండి. అంతేగాని మీరు ఇటువంటి అబద్ధాల కోరు ముచ్చట్లు బంద్ పెట్టండి. మీరు ఇప్పటికైనా ఏ రోజైనా డేట్ మీరే నిర్ణయించండి. నేను మొత్తం మా దగ్గర కూలిపోయిన చెక్ డ్యామ్ అన్నీ నేను చూపిస్తాను. మీరు ఎత్తుకపోయిన ఇసుక రీతులు కూడా చూపిస్తాను. ఇంకా కూడా మా దగ్గర నా అవతల పక్క మానేరు రెండు ఇసుక రీతులు మీ ప్రభుత్వంలో 100 లారీలు పోసి పెట్టారు. దగ్గర 2000-3000 లారీలు అయితే కావచ్చు. నేను వచ్చినాక బంద్ చేయించి అట్లే ఉన్నాయి ఆ ఇసుక కుప్పలు కూడా. అలా సంతోషరావు వాట లేదా? సంతోషరావు వాట లేదా? అలా
వాటాలు లేదని నువ్వు నిరూపించగలుగుతావా? నువ్వు చెప్పగలుగుతావా? కవితకు వాటా లేదని చెప్పి నువ్వు నిరూపించగలుగుతావా? ఆ వాటాల కోసం కదా కొట్లాడి ఇవాళ మీరు రోడ్డున పడ్డది. ఆ దోసుకున్న సొమ్ము కోసమే కదా ఇవాళ మీరు తలుకునేది. ఒకరి మీద ఒకరు కవిత నువ్వు నిన్ను కవిత ఇంకోరు ఇలా మీరు రోడ్డు మీద పడి తనుకునేది అందుకే కదా. 1,00,000 కోట్లు పైన దోసుకున్నటువంటి సొమ్మును పంచుకునే కానే కదా మీకు లొల్లిచ్చింది. మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా మీరు విష ప్రచారం చేశారు. అయిపోయింది బీఆర్ఎస్ గెలుతా అని ఇక్కడ వాట్సాప్లలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో గెలిచింది అంతే. అసలు కాడికి వచ్చేవారు గెలవలే. ఇవాళ 2 సంవత్సరాల ఎలక్షన్ జరిగితే 51% ఓట్లు వచ్చినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. 51% ఓట్లు అంటే అది మామూలు విషయం కాదు. దాన్ని చూసైనా మీరు ఫస్ట్ బుద్ధి తెచ్చుకోరు. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదో మేము మాట్లాడాలని చెప్పి మీరు మాట్లాడే ప్రయత్నాలు, అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు ఫస్ట్ మీరు బంద్ చేయండి. మీరు వాస్తవాలు మాట్లాడినప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఇలా వాస్తవం నిజమేది అబద్ధమేది. ప్రజలు అంత అమాయకులు కాదు. మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో గట్లా అబద్ధాలు ప్రచారం చేశారు. ఎవరు నమ్మింది మిమ్మల్ని? ఎవరు నమ్మలే మిమ్మల్ని. అయ్యా ఫస్ట్ ఇప్పుడు కాళేశ్వరం కట్టింది వాళ్ళే కదా. శ్రీనివాసరెడ్డి గారు ఆ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరి పార్టీలో ఉన్నాడు? శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టర్ కావచ్చు, ఇప్పుడు మంత్రి కావచ్చు. ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ కాంట్రాక్టు రావ కన్స్ట్రక్షన్ వారిదా లేకపోతే ఇంకే వాళ్ళ బంధువులదా లేకపోతే నాకు తెలియదు. అది అంటే హరీష్ రావు గారు చెప్పిన దాన్ని నేను నమ్మా. ఎందుకంటే ఆయన రోజు అబద్ధాలు ఆడతారు కాబట్టి ఆయన అది మరి మీరు అంటా అంటే నేను కొత్తగా వింటానా? ఎందుకంటే శ్రీనివాసరెడ్డి కన్స్ట్రక్షన్ చేసింది వాడికి వచ్చినట్టు నాకైతే మా మానేరుపల్లి ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూడలే. మరి ఇన్ని చెక్ డ్యాములు నిర్మాణం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు ఆ చెక్ డ్యామ్ కట్టిండు, రావ కన్స్ట్రక్షన్ కట్టిన సంగతి నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే ఆ చెక్ డ్యాములు నిర్మాణం జరిగింది మీ ప్రభుత్వ హయాంలే కదా. ఆ చెక్ డ్యాములు నిర్మాణం చేసింది మీరే కదా. ఆ చెక్ డ్యామ్ను డిజైన్ చేసింది కూడా మీరే కదా. అంత లోభాయిష్టంగా జరిగిన దాన్ని మీరు బాధ్యత వహించకుండా మీరు చేసిన తప్పును మందుగా నెప్పనెట్టే ప్రయత్నం చేస్తే అది తప్పు వాళ్ళది. ఎందుకంటే ఆనాడు మీరు పర్సంటేజ్ల కోసం కకృతి పడి అలాగే ఇసుకని ఎత్తుకుపోవాలన్నటువంటి ఆలోచనతో ఇష్టానుసారంగా నిర్మాణం చేశారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీరైతే చూసారు, మన కళ్ళతో మన జిల్లాలోనే ఉన్నది. మన జిల్లాలో ఏమంటారు ఏమనంటే గోదావరి నీళ్లు మన ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి నీళ్లు పోతాయి. ఇవాళ ఉమ్మడి జిల్లాకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు? ఎన్ని లక్షల ఎకరాలు వారు ఇచ్చారు మీరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవాళ మంతినికి వెళ్ళి స్టార్ట్ అయింది. మంతినికి వెళ్ళి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, అక్కడి నుంచి వెళ్ళి చొప్పదండి, పక్కన నుంచి వెళ్ళి కరీంనగర్ మండలం, కరీంనగర్ తర్వాత వేములవాడ, సిరిసిల్ల, ఈ అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి మీ నియోజకవర్గం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సార్ ఇవన్నీ రిజర్వాయర్లు ఇవన్నీ నింపు అక్కడ కట్టుకొని ఈ నుంచి మీరు నీళ్లు తరలించకపోయారు. మీరు చొప్పదాన్ని కూడా డ్రాట్ ఏరియా ఉన్నది. రామడుగు మండలి కానీ అదేవిధంగా చొప్పదాని మండలి కానీ తర్వాత ధర్మారం మండల్లో మేడారం రిజర్వాయర్ తయారు చేసి కనీసం ఆ రిజర్వాయర్ ద్వారా ఆ ధర్మారం మండలికి ఒక సుక్క కూడా మీరు నీళ్ళు ఇవ్వాలి. మంత్రి నుండి నీళ్ళు తీసుకుపోయి మంత్రి కాన్ఫరెన్స్కి ఒక డ్రాప్ కూడా నీళ్ళు ఇవ్వాలి మీరు. అంటే మీరు మా వాళ్ళు ఇద్దరు కలిసి దొంగలు ఇద్దరు కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రైతుల పుట్టగొట్టి ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకపోయారు తప్ప ఈ ప్రాంతానికి మీరు నీళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. ఈ కట్టడు కూడగొట్టడు కమిషన్లు ఇవన్నీ కాకుండా రైతుల పరిస్థితి 100% చేస్తాం. మేమేమంటున్నామంటే వారు ఆ విషయం మాట్లాడకుండా వాళ్ళు ఏమన్నారు, దాన్ని పేలు చేసిండ్రు అన్నారు. ఇప్పుడు పేలు చేసింది అన్నదానికి కూలింది అన్నదానికి బాగా తేడా ఉంటుంది. అంటే పేలు చేసింది అన్నదానికి కూలింది అన్నదానికి బాగా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళినా, ఇప్పుడు పేలితే మనకు వట్టిగానే ఏర్పడుతుంది. ఏది అక్కడి నుంచి అటు ఇటు లేచిపాడు లేకుంటే అక్కడ ఏమైనా ఆనవాళ్ళు వైరు అదో ఇదో అవన్నీ మనకు కనబడతాయి.
రైతు ఎవరు అన్నారు మరి ఆ అన్న రైతు ఎవరో మనకు చెప్పాలి కదా ఆయనే. ఇప్పుడు ఆయనే అబద్ధాలు ఆడేటప్పుడు ఆ రైతులు ఈ రైతు అన్నది నాతోని ఈ రైతు చెప్తే ఇక్కడ దాకా వచ్చాయని చెప్పాలి కదా. అన్నాడట అంటే ఆ రైతులు అన్నారట అని అంటే ఆ రైతు ఎవరు మరి వాళ్ళు ఆ రైతు ఎవరు అయితే కనబడాలి కదా. ఎక్కడున్నాయి ఆధారాలు? అవు భోజనపేటలో ఆధారాలు ఉన్నాయి అన్నాడు. అంటే అక్కడ ఏమైనా చెక్ డ్యామ్ పేలిపోయిందా? భోజనపేట చెక్ డ్యామ్ ఏం పేలిపోలేదు కదా. భోజనపేట చెక్ డ్యామ్ అట్లే ఉన్నది. ఇక ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి ఫుల్గా భోజనపేట చెక్ డ్యామ్లో. అంటే ఏమి ఆధారాలు లేవు. ఆయన ఆధారాలు ఏందో ఆయన దగ్గర ఉన్నాయి, ఫస్ట్ చూపించమన్నారు. ఆయన దగ్గర ఆధారం వల్ల అబద్ధాలు ఆవిడే, అది ఒకటే పెద్ద ఆధారం. వాళ్ళు ఏంటంటే దాన్ని అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పగలుగుతారు వాళ్ళు. అది వాళ్ళకి వెన్నుతో పుట్టిన విద్య, అది వాళ్ళ కుటుంబానికే అది ఒక గొప్ప వరం అన్నట్టు. ఇప్పుడు తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. నాకు తెలిసి ఒక రైతు నాయకునిగా నేను 30 ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా, 100% అది డిజైన్ సరిగా లేక కుంగిపోయింది. 100కు 100%. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇంతకుముందే చెప్పిన మీకు, నువ్వు అక్కడ ఫెయిల్ చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. నీకు మొదలే ఆ విషయం చెప్పిన. నువ్వు నిరూపించకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి అడిగిన. ఒకటే నేను మీ మొదలే నేను మాట్లాడిన సందర్భంలో స్టార్టింగ్ చెప్పిన మీకు, హరీష్ రావు గారు నిరూపించగలిగితే, మీరు నిరూపించగలిగితే, ఫెయిల్ చేసినట్టు నిరూపించగలిగితే నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజకీయాలకు వెళ్ళి తప్పుకొని నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? లేకపోతే ఉద్యమ సమయంలో వాటికి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరకనట్టేనా? ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే అన్నట్టేనా? ఇది కూడా అధికార నివేదిక నేను చెప్పినట్టు రాదు. లేదు, అది నేను ఎందుకు చెప్తానంటే అది ఇప్పుడు ఒకటేసారి కూలలేదు. 2020లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కూలింది. 2022లో మా రూప్నారాయణపేట విలాసాగర్ మధ్యలో చెక్ డ్యామ్ మా ఊరికి కూడా ఆ రోజు అది కూడా కూలిపోయింది. దానికన్నా 2019-20లో మడక అటుపక్క కొండపాక చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. తర్వాత మీద ఉన్నటువంటి మంచరామే, తర్వాత అక్కడ ఏదైతే మన మల్లారెడ్డిపల్లె, తర్వాత ఏదైతే సల్లూరు మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. తర్వాత నీరుకుల్లా ఉన్న వెగురుపల్లి మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. తర్వాత అక్కడ ఏది మన ముత్తారం మండల ఏది ఖమ్మంపల్లి ఉన్న అవతల పక్క ఏది మండల మొగుళ్ళపల్లి, తర్వాత చిట్యాల మండలం ఆ పరిధిలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. అంటే ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయినాయి. నేను అదే విషయం చెప్తున్నా అట్లా. ఇవన్నీ ఊలిపోయినాయి కదా. మరి ఇప్పుడు నేనేమంటే ఇదో నిన్న కూలిపోయింది అంటే మొన్న 5 రోజుల కిందనో 4 రోజుల కింద కూలిపోయింది. అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయినాయి. ఇది రెండోసారి కూలిపోయింది, 2020లో కూలిపోయింది, మళ్ళీ ఇప్పుడు కూలిపోయింది. ఏమంటారు? అది ప్రభుత్వం ఆలోచన చేస్తే ఏం చేయాలనేది. ఇప్పుడు ప్రభుత్వం దానికి అది కట్టినప్పుడు ఇంజనీర్లు ఎవరు ఉన్నారు, అప్పుడు దాని బాధ్యత ఎవరు, అవన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది. మన విలాసాగర్ ఉన్న పేట మధ్యలో ఉన్నది కదా, అది ఈ రోజు కూడా నిన్న కొంతమంది రైతులు అడిగారు హరీష్ రావు గారిని, అన్న అది కూడా పోస్తుంది, నీరు వస్తుంది సెంటర్కి వెళ్ళి, అది 6 ఫీట్ ఉంటుంది, మధ్యలో నుండి కట్ అయిపోయి మధ్యలోకి వెళ్ళి వాటర్ ఫ్లో అవుతుంది, అది కూడా చూడండి సార్ అని చెప్పిన ఆయన. అది చూడలే, అది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎట్లా పట్టించుకుంటున్నా? 2022లో కూలిపోయా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా వచ్చినప్పుడు ఆ చెక్ డ్యాం కాడికి నాకు ఇప్పటికీ ఆదుకున్నది. బొమ్మకాలు 3 సార్లు కూలిపోయినా జాన్ చెప్తాను. కరీంనగర్ మండలం బొమ్మకాలు 3 సార్లు కూలిపోయింది. మేగులపల్లి నీరుకుల్లి కూడా కూలిపోయింది, మళ్ళీ కట్టిరు వాళ్ళే. కూలిపోయాక కట్టుడు, మళ్ళీ 5 కోట్ల 3 కోట్ల కాంట్రాక్టర్ పెట్టుడు,
దానికి 2 కోట్లకి దాన్ని ఇంకో 2 కోట్లు అదనంగా పెట్టుడు, ఆ కాంట్రాక్టర్తో మాట్లాడుకున్నాడు, మళ్ళీ దాన్ని కట్టుడు, మళ్ళా ఊరుడు. ఇది జరిగింది మొత్తం ఆ 15 నెలలకు ఇదే జరిగింది. రైట్, ఓకే భాయ్ సార్. ఇందాక వారు చెప్పింది ఇందాక ఆధారాలు ఏమైనా వచ్చి ఎవరైనా చేసిందా అని ఎంక్వైరీలు ఇందాక మీడియా మిత్రులు అడిగారు. ఆ విషయంలో ఆల్రెడీ FSL టీమ్, బాంబ్ స్క్వాడ్, IB వీళ్ళందరూ కలెక్టర్ సిపి గారు రాకముందే డీటెయిల్డ్గా అక్కడ ఉన్న శాంపుల్స్ ఏవైతే బ్లాక్ 7, 8, 9 ఈ 3 బ్లాక్లు దాంట్లో కూలు ఏదైతే కుంగిపోటు జరిగింది దాన్ని పరిశీలించి తీసుకొని పోయింది. అదో వారం రోజుల రిపోర్ట్ కూడా వస్తుంది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బరాబర్ రిపోర్ట్ వచ్చినాక చూడండి. ఎందుకు ఆల్రెడీ కేసు FIR పరంగా చూసుకున్నా లేకపోతే ఏవైతే రిపోర్ట్లు తీసుకొని పోయినరో FSL టీం వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అక్కడ పరిస్థితి అన్నగారు పోయినరు, మేము పోయినప్పుడు బ్లాస్ట్ అయితే బ్లాకనింగ్ అనేది అవుతుంది. ఎవరైనా ఒక చోట బ్లాస్ట్ జరిగిందంటే బ్లాకనింగ్ అనేది అవుతుంది. ఇందాక అన్నారు జెలటిన్ స్టిక్కులు పెడితే డ్రిల్ చేయాలి, కంప్రెసర్తో పోయి డ్రిల్ చేయాలి. అసలు అక్కడ నీళ్లు ఉన్నప్పుడు కంప్రెసర్ పోయే పరిస్థితి కూడా లేదు అక్కడ. నెంబర్ 1. ఇంకో బ్లాస్ట్ అయినప్పుడు వేవ్ అక్కడ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడ చూసుకుంటే ప్లేన్ ఫార్మేషన్లు ఉంది, బ్లాస్ట్ అయితే వేవ్ ఫార్మేషన్లో వస్తుంది. రాడ్లు ఏమో స్ట్రైట్గా ఉన్నాయి, పేలిపోతే వివిధ డైరెక్షన్లో పోతుంది. సో వాళ్ళు ఉట్టి ఆరోపణలు చెప్పిండ్రు తప్ప కౌశిక్ రెడ్డి తర్వాత రాష్ట్రంలో కూడా 30-40 చెక్ డ్యాములు కూలిపోయినాయి. ఇది వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే. అంటే అవన్నీ బ్లాస్ట్ అయినాయి, మరి వాళ్ళే బ్లాస్ట్ చేసిరా. తర్వాత నిన్న మనం వేములవాడలో చూసాం, పాపం ఆసియన్ కొద్దిగా అయితే కింద పడతా ఉండే. వాళ్ళు నిర్మించిన ఇంధనం మిల్లే కదా, డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు వాళ్ళు నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లే కదా. కాదన్నా ఇన్ని మాట్లాడుతున్నారు మీరు, వాళ్ళను వెనకేసుకు రావడానికే మీరు విచారణ జరపలేదన్న ఒక విమర్శ ఉంది. విచారణ జరుపుతానే 30 గుళ్ళై 40 గుళ్ళై ఇది జరుగుతుంది అది జరుగుతుందంటే మీరు విచారణ జరపకపోవడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం 4 రోజులు అవుతుంది కదా తీసుకున్నారు ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ కాళేశ్వరం దాని మీద సాక్షాత్ అసెంబ్లీ పెట్టి సిబిఐకి ఇచ్చినాం. సిబిఐకి ఎవరు చేయాలి? అది సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. సిబిఐకి ఇచ్చినాం, సిబిఐని విచారణ చేయమని చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తే కక్ష సాధింపు అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా జరిగింది? మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ కానీ ఆ 3 మీద నేషనల్ డ్యామ్ అథారిటీకి ఏది గవర్నమెంట్ రాసి వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దానిలో కమిటీ వేసింది గవర్నమెంట్. ఆ నివేదిక మొత్తం ఆధారంగా అసెంబ్లీలో వాళ్ళని పెట్టుకొని, ఇదే హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. వాళ్ళని పెట్టి వాళ్ళు బీజేపీ, మేము, ఎంఐఎం ఎన్ని పార్టీలు ఉన్నాయో అసెంబ్లీలో అన్ని పార్టీలతో ఒకరోజు మొత్తం చర్చ పెట్టి ఇలా ముఖ్యమంత్రి గారు సిబిఐకి ఇచ్చారు కేసు. ఆ సిబిఐకి ఇస్తే దాన్ని బీజేపీ చేయాలి. ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఎవరైతే బండి సంజయ్ కూడా ఈ కాదు వీటి మీద చెక్ డ్యామ్ల మీద తప్పకుండా విచారణ జరపాలని ఇప్పుడు 100% డిమాండ్. వాళ్ళు అంతకుముందు కూడా కాళేశ్వరం దాని కూడా సేమ్ ఇట్లే డిమాండ్ చేశారు. అది కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తలేరు కేసీఆర్ను, వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆనాడు కూడా ఇట్లే మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వాళ్ళు ఇంకా ఎవరెవరో ఉన్నోళ్ళంతా మాట్లాడితే కూడా అసెంబ్లీ సమావేశం పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి అప్పచెప్పినాక, సిబిఐకి అప్పచెప్పి కూడా దగ్గర 2 నెలలకు వస్తాను, 2 నుంచి 3 నెలలకు వస్తాను. మరి దాన్ని కూడా వాళ్ళకి ఏం చేయలేదు ఇది వరకు. కనీసం ఇట్లా గోరంతా కూడా కదిలేదు కదా. దీన్ని కూడా తప్పకుండా విచారణ చేస్తాం. తప్పకుండా దొంగలు ఎవరైనా కూడా వాడు అనుభవించవలసిందే. తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ బండి సంజయ్ గారు మాట్లాడేటప్పుడు మాట్లాడింది నాకు నచ్చింది. కానీ మీరు ఇంకోటి ఏంటంటే అంతకుముందు ఏమైంది కాళేశ్వరం అన్నారు కదా, మీరు సిబిఐకి ఇచ్చింది 2 నెలలు అవుతుంది. మీరు ఈ దేశానికి హోంశాఖ సహాయ మంత్రి ఉన్నట్టున్నారు. మరి మీరు పోయి అమిత్ షాను లేకపోతే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అది వేగవంతం చేయొచ్చు కదా. ఇప్పుడు బంతి మీ కోట్లోనే ఉన్నది కదా, మరి దాన్ని ఎందుకు ఆపుతారు? దాన్ని ఎందుకు లేట్ చేస్తారు?
కాదు ఇవాళ అక్కడ ఇది ఫస్ట్ ఏంటంటే 2020లో అది కుంగిపోయింది. ఇప్పుడు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు శ్రీరాంపూర్ మండలం మిర్జంపేటలో ఉన్న చెక్ డ్యామ్ కూలిపోయింది. అది కూలిపోయి దగ్గర 4 ఏళ్ళకి వచ్చింది. వాళ్ళ గవర్నమెంట్లే కూలిపోయింది. ఆ తర్వాత రూప్నారాయణపేట అంటే మా ఊరును ఇటు పక్కపంట విలాసాగర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య చెక్ డ్యాము 2 ఏళ్ళు దాటిపోయింది. వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయింది. తర్వాత మడక చెక్ డ్యామ్ మడక నుంచి వెళ్ళి ఇటుపక్క మల్లారెడ్డిపల్లి ఉంటుంది. కొండపాక మధ్యలో మల్లారెడ్డిపల్లి మధ్యలో ఆ చెక్ డ్యామ్ కూడా వినవంక మండలం ఉంటుంది, ఇటు బోధన మండలం ఉంటుంది. ఆ చెక్ డ్యామ్ కూలిపోయింది. దాని తర్వాత సుల్తానాబాద్ మండలంలో గట్టెపల్లి ఆ చెక్ డ్యామ్ కూలిపోయింది. దాని తర్వాత నీర్కుల చెక్ డ్యామ్ కూలిపోయింది. దాని తర్వాత గొల్లపల్లి చెక్ డ్యామ్ కూలిపోయింది. అంటే అక్కడ మళ్ళా ముత్తారం మండలంలో ఖమ్మంపల్లి చెక్ డ్యామ్ కూలిపోయింది. అది కూలిపోయి 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీరు డిజైన్ చేసి మీరు టెండర్లు విరిచి మీరు కట్టినటువంటి చెక్ డ్యామ్లే మీ ప్రభుత్వంలో కూలిపోయినాయి. హరీష్ రావు నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఇసుక మాఫియా చేసేది మీరు. ఫస్ట్ ఇసుక దొంగలు మీరు. ఇసుక మాఫియా అన్నది దాని ఇసుక దొంగలు మీరు. మీ కుటుంబమే కేసీఆర్ కుటుంబమే మీ కుటుంబమే ఇసుక దొంగలు మీరు. ఇవాళ తెలియదా? ఇవాళ కేటీఆర్ గారి నియోజకవర్గంలో నేరెళ్లలో ఉన్నటువంటి దళిత సోదరులను ఆనాడు పోలీస్ డిగ్రీ 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళను విచక్షణారహితంగా కొట్టి వాళ్ళను 3-4 నెలలు జైల్లో ఉంచింది మీరు కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ అదే కాదు, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు మీరు. నువ్వు మాట్లాడుతా ఉన్నావు దాన్ని కూడా బాంబులు పెట్టచ్చు అని. నువ్వు భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినాం. రోజు నేను మా మామ నేను ఇద్దరు అక్కడనే పండుకొని దాన్ని నిర్మాణం చేసినామని చెప్పారు. ఒకసారి కాదు ఒక 50 సార్లు చెప్పారు. దాని టూర్ బస్సులు పెట్టి మీరే బస్సులను పెట్టి ప్రజలను అక్కడికి పంపించి అదేదో పెద్ద అద్భుతం, ప్రపంచంలోనే అంత పెద్ద అద్భుతం ఎక్కడ లేదు, అదో వింత అని చెప్పి దాన్ని మీరు టూరిజం స్పాట్ అని చెప్పి మీరు అక్కడికి జనాలను పంపించారు. ఇవాళ కాళేశ్వరం కుంగిపోతే కనీసం అక్కడికి పోలీసు వాళ్ళని పెట్టారు మీరు. పోలీసు వాళ్ళని పెట్టి అక్కడికి మనుషులను రాకుండా చూసారు మీరు. అంటే ప్రజలు ఎవరిని కూడా సందర్శించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఏమైంది, ఏం జరిగింది చూద్దామంటే కూడా చూడలేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మా ప్రభుత్వంలో ఇవాళ నిన్ను వస్తే పోలీసు వెంబడి ఉండి నీకు సెక్యూరిటీ ఇచ్చి అక్కడ తీసుకుపోయాను. తీసుకపోతే నువ్వేం చేసినావు? అక్కడ కూలిన చెక్ డ్యామ్ను పట్టుకొని నువ్వు అక్కడ పట్టుకునే దొంగ ముచ్చట్లు చెప్పేసినావు. కాంగ్రెస్ వాళ్ళు ఇసుకా మాఫియా కోసం ఇక్కడ చెక్ డ్యామ్లు వేల్చేసారని చెప్పి నువ్వు చెక్ డ్యామ్ వేల్చి నేను ఇవ్వాలి. నేను ఒక శాసనసభ్యులు 2వ సారిగా నువ్వు 4 సార్లు గెలవచ్చు, 5 సార్లు గెలవచ్చు, మంత్రిగా పనిచేయచ్చు. నీకు నిజంగానే నువ్వు మాట్లాడిన దాని మీద నిబద్ధత ఉంటే నువ్వు అది పోలీసు కూడా ఇప్పుడు కలెక్టర్ గారు వేయను, ఆడికి తర్వాత ఇక్కడ కరీంనగర్ సిపి గారు వేయను, మా అక్క లోకల్ పోలీసు వేయను, ఇవాళ బాంబు స్క్వాడ్లు వేయను. నువ్వు ఏ రిపోర్ట్లనన్నా ఏ మనిషితోనన్నా అది కాలేజ్ అది ఏదైతే గుంపుల తనువుల మధ్య ఉన్నటువంటి చెక్ డ్యామ్ పేల్చేసిన నువ్వు నిరూపిస్తే నేను శాసనసభ్యుడిని రాజీనామా చేస్తాను. నేను రాజకీయాలకి వెళ్ళి తప్పుకుంటా. ఇలా అదే కుంగిపోయిందని చెప్పి నేను నిరూపిస్తా. నువ్వు రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటావా, శాసనసభ్యుడిగా రాజీనామా చేస్తావా అని చెప్పి అడుగుతాను. ఫస్ట్ మీ దొంగ ముచ్చట్లు పనిచేయరు. మీ అబద్ధాలు అంటే మీ ఆలోచన ఏంటంటే ఒక నిజాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మీరు ఉన్నారు. బాబామ్మ ఇద్దరు కలిసి నిత్యం మీరు చేసే పని అదే. అసలు మీరు సత్యమైన ముచ్చట్లు మాట్లాడేటువంటి పరిస్థితులు మీరు లేరు. అందుకే ఇవాళ మీరు ఏ ఎన్నికైనా ఎక్కడ నిలబడ్డ ప్రజలు తుక్కు కొడతారు మీరు. అయినా కూడా మీకు బుద్ధి వస్తలేదు. ఇలా మా దగ్గర హుస్సేన్ మే వాగు ఉంటుంది. హుస్సేన్ మే వాగు మీద కూడా మీరు 5 చెక్ డ్యామ్లు నిర్మాణం చేశారు. హుస్సేన్ మే వాగు మీద మీరు 5 చెక్ డ్యామ్లు నిర్మాణం చేశారు. అందులో 3 కొట్టుకుపోయినాయి, 2 చెక్ డ్యామ్లు. అదే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009-14 మధ్యలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గంగారం దగ్గర ఆనాడు 14 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం చేసినాం. ఎంత వరద వచ్చినా
దాని మీదకి వెళ్ళి నెల రోజులు వరద కంప్లీట్ మీదకి వెళ్ళిపోయినా ఇదివరకు గింత కూడా చెక్కు చేయలే. అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో డిజైన్ ఎట్లుంది, ఇవాళ మీరు చేసినటువంటి డిజైన్ ఎట్లుంది? అంటే కేవలం మీరు ఇది చెక్ డ్యామ్ల కోసం కాదు, రైతులు బతకాలి, రైతుల వాటర్ లెవెల్, భూముల నీళ్ళ వాటర్ లెవెల్ పెరగాలి, తర్వాత భూగర్భ జలాలు మీదికి రావాలనేటువంటి ఆలోచన కాదు. కేవలం మీద చెక్ డ్యాములు కట్టాలి, తర్వాత ఆ ఇసుకని ఎత్తుకపోవాలి వాటి నుంచి. ఎందుకంటే ఇది చెక్ డ్యాములలో ఇసుక మీట పెట్టింది, అక్కడి నుంచి ఆ టెండర్లు పిలవాలి, ఆ ఇసుకని అక్కడి నుంచి తీయాలి. మీ ఆలోచన దానికోసమే తప్ప ఏ రోజు కూడా మీరు ప్రజల కోసం పనిచేసింది లేదు. అదేవిధంగా ఇవాళ చిన్నగా మనందరికీ మానేరు గురి కానీ గోదావరి గురించి ఐడియా ఉంది. ఇవాళ పోయి మనం మానేరులో ఒక ఫీట్నర నీళ్ళలో నిలబడితే మన కాళ్ళ కింద ఇసుక పోతుంది. ఇవాళ మీరు ఏ చెక్ డ్యామ్ అన్నది చూడండి, మట్టి దాకా తీసి బెడ్ వేసిన చెక్ డ్యామ్ ఏది లేదు. నేను దాని మీద ఒక 20 సార్లు తిరుగుంటాను నా కాన్సెప్ట్ ఇచ్చి పేరు చెక్ డ్యామ్ కల్లా. దాన్ని నిలబడితే మానేరులో నిలబడితే 1 నిమిషం 1/2 నిమిషం నిలబడితే మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఇసుక పోయి మనం మళ్ళీ పక్కకు దారి కూడా లేదా పక్క పొంటి వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఒక 2 ఫీట్ల నీళ్ళలో నిలబడితే మీరు ఒక్క దగ్గర కూడా ఎక్కడైతే మీరు మట్టి దాకా తీయకుండా మీరు ఏదైతే నిర్మాణం చేసినారో ఆ ఏరియాలో చెక్ డ్యామ్ కుంగుతూ ఉంది, ఆ ఏరియాలో చెక్ డ్యామ్ కొట్టుకుపోతూ ఉంది. నేను దాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి స్టడీ చేసినాడు. ప్రతి చెక్ డ్యామ్ కూలిపోయినప్పుడు నేను పోయినా. అట్లా కావడానికి కారణం ఏంటని చెప్పి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే ఏంటంటే ఈ మీద ఇసుక మీదనే ఏది కాంట్రాక్టరు ఈ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ ఇంజనీర్ మొత్తం కుమ్మక్కాయ చేసినటువంటి కార్యక్రమం. మీకు ఏడ కూడా నాణ్యతతో పనిచేసినటువంటి దాఖలాలు లేవు. దాన్ని ఇవాళ మరి ఆయనే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే నవ్వన్నో ఏడవన్నో మాకు అర్థమవుతుంది. కట్టింది మీరు, డిజైన్ చేసింది మీరు, కూలిపోయింది కూడా మీ అసమర్థతతో కూలిపోయినాయి. 2020 కూడా కూలిపోయింది అది. అంటే ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో మేము ఇసుక మాఫియా కోసం. ఎవరు చెప్పాలి ఇసుక మాఫియా? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఇసుక మాఫియా మా దగ్గర చెప్తారో మీరు చెప్పాలి. ఇవాళ మీ కుటుంబమే కదా ఇసుక మాఫియా చేసింది, ఇవాళ మీరే నలుగురు కదా ఇసుక మాఫియా చేసింది. ఇలా మీరు ఇసుకని ఇలా మా పక్క మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ ఒక్క లారీ కూడా ఒక్క ఇసుకపోలేదు 2 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా మీకు కనబడదు. ఇవాళ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాత్రి పూట కూడా మీరు పొద్దున 6 తర్వాత సాయంత్రం 5:30కి బంద్ చేయాలి ఇసుక కొట్టడం. కానీ మీరు రాత్రి పూట పొద్దున 6 గంటల నుంచి వెళ్ళి మళ్ళీ తెల్లారు 6 గంటల దాకా 2 షిఫ్ట్లు కూడా రాత్రి కూడా మీరు ఇసుక నడిపించిన వాళ్ళు. ఇవాళ మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు కట్టండి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, దాని గురించి పెద్ద పెద్ద ముచ్చట చెప్పారు. ఇవాళ మీరు కట్టిన 3 ఏళ్ళకి కాళేశ్వరం మొత్తానికి బడికి రాకుంటుంది. నువ్వే చెప్పినావు ఎన్నోసార్లు ఇలా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి. అద్భుతమైన ప్రాజెక్టు మొత్తం గంగలో కలిసిపోయింది, గోదావరిలో కలిసింది. ఇలా కనీసం మీరు ఏమన్నారు 100 సంవత్సరానికి 100 టీఎంసీ నీళ్ళు ఎత్తుతామన్నారు. 3 ఏళ్ళలో కలిసి కనీసం 100 టీఎంసీ నీళ్లు కూడా మీకు తీసుకురాలి. హరీష్ రావు గారు ఇప్పటికైనా మీరు అబద్ధాలు మానుకొని వాస్తవాలు మాట్లాడండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీ అన్న ప్రభుత్వానికి ఒక మంచి సూచన ఇవ్వండి మీకున్న అనుభవంతో. కానీ మీ అనుభవాన్ని అంతా అబద్ధాలకు వాడకూడదు, మీ అనుభవాన్ని అంతా అబద్ధాలు చెప్పడానికి వాడకూడదు. మీ అనుభవాన్ని ప్రజలకు ఒక మంచి సూచన చేయండి, ప్రజలకు ఒక మంచి సూచన చేయండి, ప్రభుత్వానికి ఒక మంచి సూచన చేయండి. గట్లా కాదు గిట్లా చేయండి అని చెప్పండి. అంతేగాని మీరు ఇటువంటి అబద్ధాలకు ముచ్చట్లు బంద్ పెట్టండి. మీరు ఇప్పటికైనా ఏ రోజైనా డేట్ మీరే నిర్ణయించండి. నేను మొత్తం మా దగ్గర కూలిపోయిన చెక్ డ్యామ్ అన్నీ నేను చూపిస్తాను. మీరు ఎత్తుకపోయిన ఇసుక రీతులు కూడా చూపిస్తాను. ఇంకా కూడా మా దగ్గర నా అవతల పక్క మానేరు రెండు ఇసుక రీతులు మీ ప్రభుత్వంలో 100 లారీలు పోసి పెట్టారు. దగ్గర 2000-3000 లారీలు అయితే కావచ్చు. నేను వచ్చినాక బంద్ చేయించి అట్లే ఉన్నాయి ఆ ఇసుక కుప్పలు కూడా. అలా సంతోషరావు వాటా లేదా? సంతోషరావు వాటా లేదా? అలా వాటా లేదని నువ్వు నిరూపించగలుగుతావా? నువ్వు చెప్పగలుగుతావా? కవితకు వాటా లేదని చెప్పి నువ్వు నిరూపించగలుగుతావా? ఆ వాటాల కోసం కదా కొట్లాడి ఇవాళ మీరు రోడ్డున పడ్డది. ఆ దోసుకున్న సొమ్ము కోసమే కదా ఇవాళ మీరు తనుకునేది.
ఒకరి మీద ఒకరు కవిత నువ్వు నిన్ను కవిత ఇంకోరు ఇలా మీరు రోడ్డు మీద పడి తనుకునేది అందుకే కదా 1,00,000 కోట్లు పైన దూసుకున్నటువంటి సొమ్మును పంచుకునే కానే కదా మీకు లొల్లిచ్చింది. మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా మీరు విష ప్రచారం చేశారు. అయిపోయింది బీఆర్ఎస్ గెలుతా అని ఇక్కడ వాట్సాప్లలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో గెలిచింది అంతే. అసలు కాడికి వచ్చేవారు గెలవలే. ఇవాళ 2 సంవత్సరాల ఎలక్షన్ జరిగితే 51% ఓట్లు వచ్చినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. 51% ఓట్లు అంటే అది మామూలు విషయం కాదు. దాన్ని చూసైనా మీరు ఫస్ట్ బుద్ధి తెచ్చుకోరు. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదో మేము మాట్లాడాలని చెప్పి మీరు మాట్లాడే ప్రయత్నాలు, అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు ఫస్ట్ మీరు బంద్ చేయండి. మీరు వాస్తవాలు మాట్లాడినప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఇలా వాస్తవం నిజమేది అబద్ధమేది. ప్రజలు అంత అమాయకులు కాదు. మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో గట్లా అబద్ధాలు ప్రచారం చేశారు. ఎవరు నమ్మింది మిమ్మల్ని? ఎవరు నమ్మలే మిమ్మల్ని. అయ్యా నాణ్యత లోపాల కారణంగానే ముందుగా అంటున్నారు కదా, రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేను చూసిండు, మరి ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి నేను అడిగిలో ఫస్ట్ ఇప్పుడు కాళేశ్వరం కట్టింది వాళ్ళే కదా. శ్రీనివాసరెడ్డి గారు ఆ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరి పార్టీలో ఉన్నాడు? శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టర్ కావచ్చు, ఇప్పుడు మంత్రి కావచ్చు. ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ కాంట్రాక్టు రావ కన్స్ట్రక్షన్ వారిదా లేకపోతే ఇంకే వాళ్ళ బంధువులదా లేకపోతే నాకు తెలియదు. అది అంటే హరీష్ రావు గారు చెప్పిన దాన్ని నేను నమ్మా, ఎందుకంటే ఆయన రోజు అబద్ధాలు ఆడతారు కాబట్టి ఆయన అది మరి మీరు అంటా అంటే నేను కొత్తగా వింటానా? ఎందుకంటే శ్రీనివాసరెడ్డి కన్స్ట్రక్షన్ చేసింది వాడికి వచ్చినది నాకైతే మా మానేరుపల్లి ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూడలే. మరి ఇన్ని చెక్ డ్యాములు నిర్మాణం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు ఆ చెక్ డ్యామ్ కట్టిండు, రావ కన్స్ట్రక్షన్ కట్టిన సంగతి నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే ఆ చెక్ డ్యాములు నిర్మాణం జరిగింది మీ ప్రభుత్వ హయాంలే కదా. ఆ చెక్ డ్యాములు నిర్మాణం చేసింది మీరే కదా. ఆ చెక్ డ్యాములను డిజైన్ చేసింది కూడా మీరే కదా. అంత లోభాయిష్టంగా జరిగిన దాన్ని మీరు బాధ్యత వహించకుండా మీరు చేసిన తప్పును మంచిగా నెప్పనెట్టే ప్రయత్నం చేస్తే అది తప్పు వాళ్ళది. ఎందుకంటే ఆనాడు మీరు పర్సంటేజ్ల కోసం కకృతి పడి అలాగే ఇసుకని ఎత్తుకుపోవాలన్నటువంటి ఆలోచనతో ఇష్టానుసారంగా నిర్మాణం చేశారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీరైతే చూసారు, మన కళ్ళతో మన జిల్లాలోనే ఉన్నది. మన జిల్లాలో ఏమంటారు ఏమనంటే గోదావరి నీళ్లు మన ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి నీళ్లు పోతాయి. ఇవాళ ఉమ్మడి జిల్లాకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు? ఎన్ని లక్షల ఎకరాలు వారిచ్చారు మీరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవాళ మంతినికి వెళ్ళి స్టార్ట్ అయింది. మంతినికి వెళ్ళి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, అక్కడి నుంచి వెళ్ళి చొప్పదండి, పక్కన నుంచి వెళ్ళి కరీంనగర్ మండలం, కరీంనగర్ తర్వాత వేములవాడ, సిరిసిల్ల, ఈ అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి మీ నియోజకవర్గం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సార్ ఇవన్నీ రిజర్వాయర్లు ఇవన్నీ నింపు అక్కడ కట్టుకొని ఈ నుంచి మీరు నీళ్లు తరలించకపోయారు. మీరు చొప్పదాన్ని కూడా డాట్ ఏరియా ఉన్నది. రామడుగు మండలి కానీ అదేవిధంగా చొప్పదాని మండలి కానీ తర్వాత ధర్మారం మండల్లో మేడారం రిజర్వాయర్ తయారు చేసి కనీసం ఆ రిజర్వాయర్ ద్వారా ఆ ధర్మారం మండలికి ఒక సుక్క కూడా మీరు నీళ్ళు ఇవ్వాలి. మంత్రి నుండి నీళ్ళు తీసుకుపోయి మంత్రి కాన్ఫరెన్స్కి ఒక డ్రాప్ కూడా నీళ్ళు ఇవ్వాలి మీరు. అంటే మీరు మా వాళ్ళు ఇద్దరు కలిసి దొంగలు ఇద్దరు కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రైతుల పుట్టగొట్టి ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకపోయారు తప్ప ఈ ప్రాంతానికి మీరు నీళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీరేమో వాళ్ళు కట్టిండ్రు కూలగొట్టడానికి మీరు అంటున్నారు, మేము కట్టాము కూలగొట్టాలని వాళ్ళు అంటున్నారు. ఈ కట్టడు కూలగొట్టడు కమిషన్లు ఇవన్నీ కాకుండా రైతుల పరిస్థితి ఏంటిస్తున్నారు? ఊరి మీద దాన్ని కూలగొట్టడానికి చేసే అవకాశం 100% చేస్తాం. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇప్పుడు వారు ఆ విషయం మాట్లాడకుండా వాళ్ళు ఏమన్నారు, దాన్ని పేల్చేసిండ్రు అన్నారు. ఇప్పుడు పేల్చేసిండ్రు అన్నదానికును కూలింది అన్నదానికి బాగా తేడా ఉంటుంది. అంటే పేల్చేసింది అన్నదానికును కూలింది అన్నదానికి బాగా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళిన, ఇప్పుడు పేలితే మనకు వట్టిగానే ఏర్పడుతుంది. ఏది అక్కడి నుంచి అటు ఇటు లేచిపాడు లేకుంటే అక్కడ ఏమైనా ఆనవాళ్ళు వైరు అదో ఇదో అవన్నీ మనకు కనబడతాయి. రైతు ఎవరు అన్నారు మరి? ఆ అన్న రైతు ఎవరో మనకు చెప్పాలి కదా. ఆయనే ఇప్పుడు ఆయనే అబద్ధాలు ఆడేటప్పుడు ఆ రైతు ఈ రైతు అన్నది నాతోని ఈ రైతు చెప్తే ఇక్కడ దాకా వచ్చాయని చెప్పాలి కదా. అన్నాడట అంటే రైతులు అన్నారట అని అంటే ఆ రైతు ఎవరు మరి వాళ్ళు?
ఆ రైతు ఎవరైతే కనబడాలి కదా. ఎక్కడున్నాయి ఆధారాలు? అవు భోజనపేటలో ఆధారాలు ఉన్నాయి అన్నాడు. అంటే అక్కడ ఏమైనా చెక్ డ్యామ్ పేలిపోయిందా? భోజనపేట చెక్ డ్యామ్ ఏం పేలిపోలేదు కదా. భోజనపేట చెక్ డ్యామ్ అట్లే ఉన్నది. ఇక ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి ఫుల్గా భోజనపేట చెక్ డ్యామ్లో. అంటే ఏమి ఆధారాలు లేవు. ఆయన ఆధారాలు ఏందో ఆయన దగ్గర ఉన్నాయి, ఫస్ట్ చూపించమన్నారు. ఆయన దగ్గర ఆధారం వల్ల అబద్ధాలు ఆవిడే, అది ఒకటే పెద్ద ఆధారం. వాళ్ళు ఏంటంటే దాన్ని అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పగలుగుతారు వాళ్ళు. అది వాళ్ళకి వెన్నుతో పుట్టిన విద్య, అది వాళ్ళ కుటుంబానికే అది ఒక గొప్ప వరం అన్నట్టు. ఇప్పుడు తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. నాకు తెలిసి ఒక రైతు నాయకునిగా నేను 30 ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా, 100% అది డిజైన్ సరిగా లేక కుంగిపోయింది. 100కు 100%. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇంతకుముందే చెప్పినా మీకు, నువ్వు అక్కడ పేల్ చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. నీకు మొదలే ఆ విషయం చెప్పిన. నువ్వు నిరూపించకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి అడిగిన. ఒకటే నేను మీ నేను మాట్లాడిన సందర్భంలో స్టార్టింగ్ చెప్పిన మీకు, హరీష్ రావు గారు మీరు నిరూపించగలిగితే పేల్ చేసినట్టు నిరూపించగలిగితే నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. పెద్దపల్లి ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజకీయాలకు వెళ్ళి తప్పుకొని నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? లేకపోతే ఉద్యమ సమయంలో వాటికి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరకనట్టేనా? ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే అన్నట్టేనా? ఇది కూడా అధికార నివేదిక నేను చెప్పినట్టు రాదు. లేదు, అది నేను ఎందుకు చెప్తానంటే అది ఇప్పుడు ఒకటేసారి కూలలేదు. 2020లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కూలింది. 2022లో మా రూపనారాయణపేట విలాసాగర్ మధ్యలో చెక్ డ్యామ్ మా ఊరికి కూడా ఆ రోజు అది కూడా కూలిపోయింది. దానికన్నా 2019-20లో మడక అడపాక కొండపాక చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. తర్వాత మీద ఉన్నటువంటి మంచరామే, తర్వాత అక్కడ ఏదైతే మన మల్లారెడ్డిపల్లె, తర్వాత ఏదైతే సల్లూరు మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. తర్వాత నీరుకుల్లా వెగురుపల్లి మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. తర్వాత అక్కడ ఏది మన ముత్తారం మండల ఏది ఖమ్మంపల్లి అవతల పక్క ఏది మండల మొగుళ్ళపల్లి, తర్వాత చిట్యాల మండలం ఆ పరిధిలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. అంటే ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయినాయి. నేను అదే విషయం చెప్తున్నా అట్లా. ఇవన్నీ ఊలిపోయినాయి కదా. మరి ఇప్పుడు నేనేమంటే ఇదో నిన్న ఊలిపోయింది అంటే మొన్న 5 రోజుల కిందనో 4 రోజుల కింద కూలిపోయింది. అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో ఊలిపోయినాయి. ఇది రెండోసారి ఊలిపోయింది, 2020లో ఊలిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఊలిపోయింది. ఏమంటారు? పాత ఆరోపణలు అంటున్నారు కదా, ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర, పాత ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు కదా, దానికి ప్రభుత్వం మీద ఇంత అప్రతిష్ట పాలు చేస్తున్నారు కదా, కేసు ఏమైనా పెడతారా? అది ప్రభుత్వం ఆలోచన చేస్తే ఏం చేయాలనేది. ఇప్పుడు ప్రభుత్వం దానికి అది కట్టినప్పుడు ఇంజనీర్లు ఎవరు ఉన్నారు, అప్పుడు దాని బాధ్యత ఎవరు, అవన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది. మన విలాసాగర్ ఉన్న పేట మధ్యలో ఉన్నది కదా, అది నౌ స్టిల్ ఈ రోజు కూడా నిన్న కొంతమంది రైతులు అడిగారు హరీష్ రావు గారిని, అన్న అది కూడా పోస్తుంది, నీరు వస్తుంది సెంటర్కి వెళ్ళి, అది 6 ఫీట్ ఉంటుంది, మధ్యలో నుండి కట్ అయిపోయి మధ్యలోకి వెళ్ళి వాటర్ ఫ్లో అవుతుంది, అది కూడా చూడండి సార్ అని చెప్పిన ఆయన, అది చూడలే, అది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎట్లా పట్టించుకుంటున్నా? 2022లో కూలిపోయా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా వచ్చినప్పుడు ఆ చెక్ డ్యాం కాడికి నాకు ఇప్పటికీ ఆదుకున్నది. బొమ్మకాలు 3 సార్లు కూలిపోయినా జాన్ చెప్తాను. కరీంనగర్ మండలం బొమ్మకాలు 3 సార్లు కూలిపోయింది. మేగులపల్లి నీరుకుల్లి కూడా కూలిపోయింది, మళ్ళీ కట్టిరు వాళ్ళే. కూలిపోయాక కట్టుడు, మళ్ళీ 5 కోట్ల 3 కోట్ల కాంట్రాక్టర్ పెట్టుడు, దానికి 2 కోట్లకి దాన్ని ఇంకో 2 కోట్లు అదనంగా పెట్టుడు, ఆ కాంట్రాక్టర్తో మాట్లాడుకున్నాడు, మళ్ళీ దాన్ని కట్టుడు, మళ్ళా ఊరుడు. ఇది జరిగింది మొత్తం ఆ 15 నెలలకు ఇదే జరిగింది.